Gentlemen, welcome to Fight Club. Okay, so hi guys, day number 33. So right, and your topic complete విటమిన్ D3 గురించి మంచిగానే మాట్లాడుతాను. అండ్ ఎవరైతే వీడియోని స్కిప్ చేసి చూస్తారో సో నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి, స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. సో బాగుంటుంది టాపిక్. అండ్ స్కిప్ చేసే మైండ్ సెట్ ఉంటే మాత్రం ఇప్పుడే స్కిప్ చేసి బయటకు వెళ్ళిపోండి నేను రిక్వెస్ట్ చేస్తాను. సో ఎందుకంటే సో నేను చూడొద్దు అనేది సెకండరీ. సో కంప్లీట్ విటమిన్ D3 గురించి నీకు ఒక నాలెడ్జ్ వస్తే సో అది నువ్వు ఎట్లా యూజ్ చేయాలి, దాని గురించి బెనిఫిట్స్ ఏందన్నది మాట్లాడతాను. ఓకే, సో వీడియో స్కిప్ చేసి చూస్తే ఏంటంటే సో నేను మాట్లాడేది నీకు అర్థం కాదు. సో నువ్వు ఎట్లా పడితే అట్లా తీసేసుకుంటే అది ఇంకా మంచిది కాదు. ఓకే, సో మాట్లాడదాం. సో ఫస్ట్ థింగ్, సో విటమిన్ D3 ఐయు అంటే లైక్ సో ఎందుకు మాట్లాడతాను సెకండ్ అర్థమవుతుంది. ఐయు అంటే ఇంటర్నేషనల్ యూనిట్. ఓకే, సో ఎందుకు ఇప్పుడే చెప్తున్నా అంటే మీకు మాట్లాడే కొద్ది అర్థమవుతుంది. సో కెమిస్ట్రీ అండ్ ఈ బయాలజీ సో వీటి గురించి, సో ఫార్మసీ ఇవన్నీ కంప్లీట్ ఐయు అంటే ఇంటర్నేషనల్ యూనిట్. ఓకే, సో అది ఒక టాపిక్ మారే కొద్దీ సో మీనింగ్ కూడా మారుతుంటుంది. బట్ నాకు తెలిసింది అండ్ మా కెమిస్ట్రీలో సో యాక్చువల్ నేనే కెమిస్ట్రీ స్టూడెంట్ కాబట్టి మాట్లాడుతాను. సో ఈ కెమిస్ట్రీ పర్పస్లో ఏంటంటే సో ఐయు అంటే ఇంటర్నేషనల్ యూనిట్. ఓకే, సో అది నేను ఎందుకని తర్వాత మాట్లాడతాను. ఓకే, సో ఎవరైతే విటమిన్ D3 సో ఎందుకు యూజ్ చేయాలి, ఎందుకు అవసరం లేదా అనేది మాట్లాడతాను. సో ఫస్ట్ థింగ్, విటమిన్ D3 అనేది సో బాడీకి అవసరం. సో న్యాచురల్గా కావాలనుకుంటే సన్లైట్ వస్తుంది. సో ఫ్యాట్ ఫిష్ ఉంటుంది కదా, సో వీటి నుంచి కన్జ్యూమ్ చేయడానికి ప్లస్. అండ్ నెక్స్ట్ చికెన్, ఎగ్స్, సో ఇవి బెస్ట్. సో ఈ 3 థింగ్స్ మెయిన్గా హెల్ప్ అవుతాయి. సో న్యాచురల్గా మనకి బాడీకి లైక్ గ్రోత్ ఉన్నాయి. ఓకే, సన్లైట్, ఫ్యాట్ ఫిష్ అండ్ ఎగ్స్. సో ఈ 3 బెస్ట్. సో ఇంకా ఉంటాయి, అంతగా అవసరం లేదు. సో జస్ట్ బేసిక్స్ అండ్ ఏవైతే మంచిగా హెల్ప్ అయితే వీటి గురించి మాట్లాడదాం. ఓకే, సో ఈ 3 అయితే బెస్ట్ థింగ్స్. క్యాప్సిల్స్ ఉంటాయి. సో క్యాప్సిల్స్ వచ్చేసరికి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అండ్ క్యాప్సిల్స్ అనేవి ఎవరు యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి అనేది మాట్లాడదాం. సో ఫస్ట్ థింగ్, ఎవరికైతే బోన్స్ మరీ వీక్గా ఉంటుందో అండ్ మజిల్స్ గ్రోత్ అనేది చాలా వీక్ ఉంటుంది అండ్ రికవరీ కొంచెం స్లో ఉంటుంది. సో ఇట్లాంటి ఎవరైతే చాలా వీక్నెస్, మూడ్ స్వింగ్స్ ఇవన్నీ చాలా అంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ అని ఎవ్రీథింగ్ లో ఉండి ఒక డల్నెస్, సో ఇట్లాంటి లైఫ్ స్టైల్ ఉంటుంది చూసారా, సో వాళ్ళకి విటమిన్ D3 హెల్ప్ అవుతుంది. సో అట్లా అని చెప్పేసి ఎట్లా పడితే అట్లా తీసుకోవద్దు. ఓకే, సో విటమిన్ D3 అనేది సో కంప్లీట్ సో మన ఇండియాలో వచ్చేసి సో ఫస్ట్ స్టార్టింగ్ సో 6,000. సో అది ఓకే, సో మాట్లాడతాను. కొంచెం మీకు అర్థమవుతుంది లేదా అని టెన్షన్ ఎక్కువ అవుతుంది నాకు. ఓకే, సో విటమిన్ సో మెయిన్ సోర్సెస్ అయితే సో క్యాప్సూల్స్ నుంచి ఎవరైతే ఇట్లా మజిల్ గ్రోత్ అండ్ బోన్స్ ఇవన్నీ వీక్గా ఉంటాయో సో మీకు మంచిగా ప్లస్ అవుతుంది. సో మెయిన్ సో ఇవన్నీ తీసుకునే ముందు మీకు మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి ఎట్లా ఉన్నాయి, ఎట్లా వర్క్ అవుతుంది అనేది సో విటమిన్ DOH అనుకుంటా, విటమిన్ DH బ్లడ్ టెస్ట్ ఉంటుంది. సో అది మీరు ఫస్ట్ చేయించుకోండి ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే. సో ఎవరికైతే సో అంటే లైక్ మీ మూడ్నెస్ బట్టి, సో ఎవరైతే ఎక్స్ట్రీమ్గా వర్కౌట్ చేస్తూ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, వర్కౌట్ చేస్తున్నాను, బట్ అయినా నాకు ఇప్పుడు తీసుకోవాలనిపించింది అని చెప్పేసి సో ఇప్పుడు నేను ఎట్లా పడితే అట్లా తీసుకుంటే ఇట్స్ సెట్ కాదు. లైక్ ఎందుకంటే సో నా మూడ్ స్వింగ్స్ ఇవన్నీ బాగానే ఉన్నా, లైక్ ఇంకా నాకు మజిల్ గ్రోత్ అనేది కొంచెం మంచిగా ఇంప్రూవ్మెంట్ కావాలనుకుంటున్నాను కాబట్టి సో ఇప్పుడు నేను తీసుకుందాం అనుకుంటే ఫస్ట్ థింగ్ నేను చేయాల్సింది సో విటమిన్ OH అనుకుంటా, నాకు అది బ్లడ్ టెస్ట్ OH అంటారు. సో నాకు తెలిసిన నాలెడ్జ్ నాకు తెలిసిన దాని గురించి మాట్లాడతాను. ఓకే, సో విటమిన్ OH అని ఉంటుంది అనుకుంటా. సో ఆ బ్లడ్ టెస్ట్ చేస్తారు. సో దాన్ని బట్టి మన టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి ఎట్లా ఉన్నాయి, సో మన ఓవరాల్ బాడీ గురించి కొంచెం సో తెలుస్తుంది. ఓకే, దాన్ని బట్టి మనం విటమిన్ D3 అనేది తీసుకోవచ్చా లేదా అన్నది సో సెకండరీ. అండ్ ఎవరైతే నార్మల్ పీపుల్ ఏంటంటే సో మీరు నార్మల్గా మీకు మరి బ్యాక్ పెయిన్స్ అండ్ బోన్స్ పెయిన్స్ అండ్ మీ మూడ్ స్వింగ్స్ ఇట్లా లో ఉండేటప్పుడు సో మీ హెల్త్ ఇష్యూస్ కొంచెం అంతగా బాగాలేని టైంలో సో మీరు ఒక డాక్టర్ దగ్గరని కన్సల్ట్ అయితే సో ఆ డాక్టర్ కూడా మీకు ఏం చెప్తారంటే సో ఫస్ట్ థింగ్ సో 6,000 IU అని ఉంటుంది. ఓకే,
సో కొన్ని సప్లిమెంట్స్ ఇస్తారు, లైక్ మీ క్యాప్సిల్స్ ఇవన్నీ ఇస్తారు నార్మల్ ఏవైతే మీకు ఉన్నాయో. సో అవి కాకుండా మీకు కంప్లీట్ ఒక బోన్ పెయిన్స్ అండ్ చెప్తున్నా కదా, సో మజిల్ గ్రోత్ ఇట్లాంటివి కొంచెం స్లో ఉండేటప్పుడు సో వాళ్ళు కొంచెం ప్రిఫర్ చేస్తారు. ఓకే, 6,000 స్టార్టింగ్ వచ్చేసి 6,000 అయ్యు అనేది వీక్లీ వన్స్ అనేది ఇస్తారు. సో ఓకే, వీక్లీ వన్స్ అనేది మీకు లైక్ టానిక్ ఉంటుంది, క్యాప్సూల్స్ ఉంటాయి. సో బోత్ ఉంటాయి. సో ఎవరేమి ఇస్తారన్నది మనకు తెలియదు, కానీ క్యాప్సూల్స్ అయినా టానిక్ అయినా సో 6,000 ఐయు అనేది ఇస్తారు. ఐయు అంటే చెప్తున్నా కదా, ఐయు అంటే ఇంటర్నేషనల్ యూనిట్. ఓకే, సో ఐయు ఇచ్చేటప్పుడు సో మీరు ఒక రెగ్యులర్గా దాన్ని యూజ్ చేస్తే మాత్రం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కిడ్నీస్ అయితే పక్కా సైడ్ చేస్తారు. ఓకే, సో అది డాక్టర్ కూడా అదే చెప్తారు. సో 6,000 ఐయు అనేది ఓన్లీ వీక్కి వన్స్ ఆర్ 10 డేస్కి వన్స్. సో ఈ రెండిట్లు ఏదో టైంకి మాత్రమే వేసుకోవాలి. నువ్వు 3 డేస్కి వన్స్, 2 డేస్కి వన్స్, డైలీ వన్స్ వేసుకుంటే మాత్రం సో డైలీ వన్స్ వేసుకోవచ్చు. అది ఎట్లా అనేది నేను చెప్తాను. ఓకే, సో స్టార్టింగ్ మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యేటప్పుడు అదే చెప్తారు. 6,000 ఐయు ఇస్తారు. 6,000 ఐయు వచ్చేసి సో వీక్లీ వన్స్ ప్రిఫర్ చేయండి. అట్లా 4 or 6 వీక్స్ వేసుకోమని చెప్తారు. 4 or 6 వీక్స్ అయిన తర్వాత సో అప్పటికి మీకు వీక్నెస్ అండ్ డల్నెస్ అప్పటికి ఉంటే మాత్రం సో వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత సో నార్మల్ పీపుల్ గురించి చెప్తున్నాను. ఓకే, సో మీరు డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత ఏం చెప్తారంటే 1,000 to 2,000 ఐయు అని ఉంటుంది. సో అది మీరు 2 డేస్కి వన్స్, డైలీ వన్స్ యూజ్ చేసుకోవచ్చు, పర్లేదు, ఏం కాదని అది కూడా చెప్తారు. ఓకే, సో అది మీకు డోసెస్ చెప్తున్నాను కదా, డోసెస్ అనేది లో ఉండాలి. సో డైలీ యూజ్ చేస్తే మాత్రం 1,000 to 2,000 మాత్రమే ఐయు ఉండాలి. సో 4,000, 6,000 ఐయు అనేది డైలీ తీసుకుంటే మాత్రం సో కిడ్నీస్ అనేవి చాలా చాలా గలీజ్గా డ్యామేజ్ అవుతాయి. ఓకే, సో నేను అదే చెప్తాను, అండ్ మీ డాక్టర్ అయినా అదే చెప్తాడు, అండ్ ఫిట్నెస్ లెవెల్స్ ఉన్న వాళ్ళైనా అదే చెప్తారు. ఓకే, సో ఏం తెలియకుండా వాడు ఎవడో సోషల్ మీడియాలో మెడికల్ షాప్కి వెళ్ళిపోయి విటమిన్ D3 తీసేసుకో అని చెప్తాడు. సో వాడిని చెప్పండి అని చెప్పేసి విటమిన్ D3 అని మెడికల్ షాప్ అని అడుగుతావు. సో నువ్వు ఫస్ట్ టైం కాబట్టి నీకు తెలియకుండా 1,000 అయ్యి 2,000 అయ్యి కాకుండా 6,000 అయ్యి ఇచ్చిండు అనుకో. సో 6,000 అయ్యి అనేది నీకు తెలియదు ఎట్లా యూజ్ చేయాలని చెప్పేసి. సో ఈ సోషల్ మీడియాలో చేసిన వాడు ఏం చెప్తారంటే సో మీరు వర్కౌట్ ముందు, వర్కౌట్ తర్వాత అయ్యు అనేది లైక్ D3 అనేది యూజ్ చేయండి, మీకు బెటర్ మజిల్ గ్రోత్ అనేది జరుగుతుంది అని చెప్పేసి. ఓకే, సో వాడేదో చెప్పిండు, నువ్వేదో తీసేసుకున్నా యూజ్ చేసినావు. సో ఎండ్ ఆఫ్ ది డేలో డ్యామేజ్ అయ్యేది నీ హెల్త్ మాత్రమే. ఓకే, సో విటమిన్ D3 అనేది మంచిది ఎట్లా యూజ్ చేయాలో తెలియకపోతే అది నీకు బ్యాడ్ అవుతుంది. ఓకే, సో అందుకే చెప్తున్నాను, ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఏంటంటే సో షార్ట్స్లో వ్యూస్ కోసం సో టాపిక్ అనేది చాలా షార్ట్ చేసేస్తారు. టాపిక్ వచ్చేసి ఇంత లైక్ ఒక పారాగ్రాఫ్ ఉంటే దాన్ని ఒక 2-3 లైన్స్ కింద మినిమైజ్ చేసేసి సో వ్యూస్ కోసం అండ్ ఫ్రేమ్ కోసం ఏదో పడితే మాట్లాడేస్తారు. సో అట్లా మాత్రం నేను మాట్లాడను. సో నాకు అవసరం లేదు. ఓకే, సో చెప్తున్నాను, మీకు అర్థం కావాలని చెప్తున్నాను. సో అట్లా ఇప్పుడు తీసుకోకండి. ఓకే, సో నార్మల్ పీపుల్స్ ఇప్పటి వరకు అయిపోయింది. ఓకే, సో నార్మల్ పీపుల్స్ మీ అప్పటికి మీ 4 or 5 వీక్స్ యూజ్ చేయమంటారు. అప్పటికి మీ మజిల్ గ్రోత్ అండ్ మీ వీక్నెస్ తగ్గకపోతే వన్స్ అగైన్ మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో వాళ్ళు మీకు 1,000 అయ్యి 2,000 అయ్యి ఇస్తారు. సో అది మీరు డైలీ యూజ్ చేయమంటారు. ఓకే, సో ఇక్కడతో నార్మల్ పీపుల్స్ డన్. ఓకే, అండ్ ఎవరైతే వర్కౌట్ చేస్తారో అండ్ లైక్ ఈ బాడీ బిల్డింగ్కి కనెక్ట్ అయి ఉంటారు కదా, సో మజిల్ గ్రోత్ని మంచిగా ఇంప్రూవ్ చేసుకుంటారు. ఓకే, సో వీళ్ళ కోసం ఇప్పుడు మాట్లాడతాను. సో ఫస్ట్ థింగ్, సో మజిల్ మంచిగా ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మంచిగా ఫోకస్ చేయాల్సింది ఫిష్, చికెన్, ఎగ్స్. సో సన్లైట్ అనేది ఓకే, సన్లైట్ అనేది కామన్ థింగ్, అది అందరికీ మన మిడిల్ క్లాస్ అయితే ప్రతి ఒక్కరు 90 సో 24 అవర్స్ నాకు తెలిసి మ్యాక్స్ 12 అవర్స్ అయినా బయట ఉంటారు, అండ్ అట్లీస్ట్ ఒక 5 అవర్స్ అయినా బయట ఉంటాం. ఓకే, మరి మీరంతా రిచ్ పీపుల్స్ అయితే మాత్రం నేనేం చేయలేను, కానీ అట్లీస్ట్ 5 అవర్స్ అయినా స్లీప్ బయట తిరుగుతాం కాబట్టి సో మనకి అది ఈజీగా సన్లైట్ అనేది వస్తుంది. అండ్ మెయిన్ సో సన్లైట్తో కాకుండా ఓకే, నేను మిమ్మల్ని స్కిప్ చేయొద్దని చెప్పి నేను స్కిప్ చేశాను. సో బయట వాళ్ళు వచ్చారు, సో అందుకోసం సో టాపిక్లోకి వస్తే మాత్రం ఫస్ట్ థింగ్, సో ఎవరైతే జిమ్ చేస్తూ మజిల్ని మంచిగా ఇంప్రూవ్ చేసుకుందాం అండ్ బల్క్ టైంలో అనే మైండ్ సెట్తో ఉంటారో సో వాళ్ళకి నేను మంచిగా చెప్తాను. సో అది బాగుంటుంది. ఓకే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి సో
సో మీరు ఎవరికైతే రికవరీ కొంచెం స్లో ఉంటుంది, సో మజిల్ గ్రోత్ అనేది కొంచెం స్లో ఉంటుంది, అండ్ బోన్స్ అయితే కొంచెం వీక్ ఉంటాయి, సో వీళ్ళకి మంచిగా సెట్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇవన్నీ లో ఉండేటప్పుడు సో విటమిన్ డి3 అనేది మంచిదే. ఓకే, సో విటమిన్ డి3 తీసుకోవచ్చు, అదేం పెద్ద స్టెరాయిడ్స్ ఏం కాదు, సో దాన్ని మీరు పెద్ద థింగ్లా చూడకండి. ఓకే, సో మెయిన్ ఏంటంటే సో తీసుకునే ఉద్దేశం ఉంటే సో బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకోండి. ఓకే, బ్లడ్ టెస్ట్ చేయించిన తర్వాత సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. బట్ ఇవన్నీ వీక్నెస్, మజిల్ గ్రోత్ ఇవన్నీ ఉన్నాయంటే, వీక్గా ఉన్నాయంటే సో మ్యాక్స్ సో యూజ్ చేయొచ్చు, బట్ ఏం కాదు. బట్ మీకు మరీ అంత డౌట్ ఉండి ఏమవుతుందో అనే కొంతమందికి మైండ్ సెట్ మైండ్లో ఏంటంటే సో ఎక్స్ట్రీమ్ ఓవర్ థింక్ చేస్తారు. సో వాళ్ళకైతే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సో బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే బెస్ట్. బట్ ఎట్లా యూజ్ చేయాలన్నది సో నేనే అది చెప్తారు, అంత డాక్టర్ అనేది చెప్తారు. ఓకే, సో ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నానంటే సో నాకు ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే తెలుసు, ఎందుకంటే నేను ఒక కెమిస్ట్రీ బ్యాచ్ స్టూడెంట్ కాబట్టి సో నాకు ఒక బేసిక్ నాలెడ్జ్ తెలుసు. సో దాని గురించి మాట్లాడతాను, అండ్ కంప్లీట్ ఒక సైన్స్ బేస్డ్గా కూడా మాట్లాడను. ఓకే, సో ఇది మంచిగానే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసుకునే ఉద్దేశం అంటే సో ఫస్ట్ 4 వీక్స్, ఓకే, ఫస్ట్ 4 వీక్స్ వచ్చేసి 6000 IU అని ఉంటుంది. ఓకే, 6000 IU అనేది సో వీక్లీ వన్స్ మాత్రమే తీసుకోండి. ఓకే, సో ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. 6000 IU అనేది ఓన్లీ వీక్కి వన్స్ మాత్రమే యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ అట్లా ఒక 4 వీక్స్ యూజ్ చేసిన తర్వాత సో అప్పుడు మీరు 1000 to 2000 IUకి అయితే షిఫ్ట్ అవ్వండి. ఓకే, సో డే 1 నుంచే 1000 IU 2000 IU కూడా మంచిది కాదు. సో 6000 IU అనేది 3 daysకి కూడా మంచిది కాదు. ఓకే, సో ఇది కంప్లీట్ ఒక సో లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. కొంచెం మజిల్ గ్రోత్ అనేది బాగానే జరుగుతుంది, బట్ మీకు ఎక్స్ట్రీమ్ మజిల్ గ్రోత్ వచ్చేస్తుంది అని చెప్పేసి సో 2 daysకి 1 daysకి ఇట్లా యూజ్ చేయకండి. సో అట్లా యూజ్ చేస్తే కంప్లీట్ మీ కిడ్నీస్ అయితే చాలా వరకు డ్యామేజ్ అవుతాయి. ఓకే, సో అందుకే చెప్తున్నాను 6000 IU అనేది వీక్కి వన్స్ తీసుకోండి. అట్లా 4 వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత 1000 to 2000కి షిఫ్ట్ అవ్వండి IU అనేది. సో IU అంటే ఇంటర్నేషనల్ యూనిట్. సో మీకు కన్ఫ్యూజన్ ఉంటుందని ఇన్స్టాల్ చేస్తాను. సో IU అనేది ఇంటర్నేషనల్ యూనిట్. ఓకే, సో విటమిన్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారు, ADE, సో వీటికి సోర్సెస్కి సో IU అనేది కామన్ థింగ్. ఓకే, అట్లా యూజ్ చేసిన తర్వాత సో మీరు అట్లా అని చెప్పేసి సో ఓన్లీ దీనిపైన బేస్ అవ్వకండి. ఓకే, సో విటమిన్ డి3 చూసుకుంటున్నాను, ఫుడ్ నాకు అవసరం లేదు, సో ఆ మైండ్ సెట్తో ఉండకండి. సో రియల్ ఫుడ్ ఈజ్ ద కింగ్. సో అది నీ మైండ్లో మంచిగా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకో. సో సప్లిమెంట్స్ అనేవి ఏంటంటే సో ఫుడ్ని ఇంకా కొంచెం మంచిగా మజిల్కి సెట్ అయ్యి లైక్ మజిల్ గ్రోత్ని ఇంప్రూవ్ చేయడానికి ప్లస్ అవుతాయి. ఓకే, సో విటమిన్ డి3 ఒక్కటే నీకు మజిల్ క్రియేట్ చేస్తుంది అనేది స్కామ్. ఓకే, సో నీకు రియల్ ఫుడ్ నుంచి రియల్ ఫుడ్ వస్తుంది సో బాడీకి, ఆ రియల్ ఫుడ్ని పుష్ చేయడానికి సో విటమిన్ డి3 కొంచెం హెల్ప్ అవుతుంది. ఓకే, సో అట్లా మైండ్లో ఫిక్స్ చేసుకో. అండ్ మెయిన్ వాటర్ ఇంటేక్ అనేది చాలా చాలా కాదు, 4 వీక్కి బిలో అయితే ఉండకండి. సో అది మీరు ఎట్లా అనేది సెకండరీ. సో బల్క్లోకి అట్లా అనేది అసలు పట్టించుకోకండి. సో మీరు బల్క్ చేస్తున్నాను, వాటర్ తగ్గించేస్తాను, కట్ చేస్తాను, వాటర్ ఎక్కువ తాగుతాను, అట్లాంటిది ఏం పెట్టుకోకండి. సో వాటర్ అనేది మీరు కట్ చేసినా బల్క్ చేసినా కంప్లీట్గా సో 4 లీటర్స్ ఆఫ్ వాటర్కి ప్లస్సే ఉండేలా చూసుకోండి. సో ఎవరైతే స్టేజ్ ఎక్కే వాళ్ళు ఉంటారో సో వాళ్ళు 3 daysకి ఆర్ 1 వీక్ బిఫోర్ ఇట్లా వాటర్ని కొంచెం సో కట్ చేసి ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళ బాడీ డ్రై అవ్వాలి కాబట్టి. సో నార్మల్గా అయితే మాత్రం చేయకండి, అంత ఎక్స్ట్రీమ్ వాటర్ని అయితే కట్ చేయకండి. ఓకే, సో క్యాప్సూల్స్ అనేవి ఏ టైంకి తీసుకుంటే బెటర్. ఓకే, సో క్యాప్సూల్స్ అనేవి ఎప్పుడు కూడా మార్నింగ్ ఆర్ మార్నింగ్ మీరు ఫస్ట్ మీల్ తర్వాత ఆర్ జిమ్కి వచ్చే మరీ ముందు కాదు, ఆఫ్టర్నూన్ మీల్ తర్వాత సో ఇట్లా తీసుకోవడానికి ట్రై చేయండి, మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్. అది కూడా ఫ్యాట్ ఫుడ్ ఉండేలా చూసుకోండి. ఓకే, సో ఓన్లీ ప్రోటీన్ ఫుడ్డే కాదు, సో ఫ్యాట్ అనేది అవసరం. సో విటమిన్ డి3కి సో ఫ్యాట్తో కాంబో ఉంటే సో బాడీకి మంచిగా అబ్జర్ప్షన్ అవుతుంది. సో అదే మైండ్లో నువ్వు పెట్టుకో. సో ఫ్యాట్ ఫుడ్తో తీసుకోవడానికి ట్రై చేయండి. సో మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ ఇంతే. సో నైట్ అయితే మాత్రం సో నైట్ తీసుకోవచ్చు, బట్ నైట్ అంత మంచిది కాదు. ఓకే, సో మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఇదే. ఓకే, అట్లా యూజ్ చేయండి, మీకు ప్లస్ అవుతుంది. అది కూడా ఫిష్ ఆయిల్తో యాడ్ చేసుకుంటే ఓకే. సో బోత్ కాంబో బాగానే ఉంటాయి. అండ్
సో ఫ్యాట్ అనేది మ్యాండటరీగా ఉండేలా చూసుకోండి. సో ఫ్యాట్ లేకున్నా విటమిన్ D3 అనేది బాడీకి అబ్జర్ప్షన్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో అందుకే చెప్తున్నాను. సో ఫ్యాట్ ఫుడ్తో తీసుకొని ట్రై చేయండి. ప్లస్ సో ఇట్లా ఒక 4 మంత్స్ 5 మంత్స్ యూజ్ చేసిన తర్వాత సో మీ బాడీలో కొంచెం మజిల్ ఇంప్రూవ్మెంట్ అనేది కొంచెం మంచిగా జరుగుతుంది. అండ్ మీ టీత్ సో స్ట్రాంగ్నెస్ కూడా మంచిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఇంప్రూవ్మెంట్ కాకపోయినా సో లాంగ్ టర్మ్లో అది మీకు ప్లస్ అవుతుంది. సో టీత్ అన్నది సో కొంత ఒక 60 ఏజ్ వచ్చిన తర్వాత సో మీరు ఏం తిన్నా లైక్ తిందామన్నా తినలేం. సో కొంతమందికి తెలిసిందే. సో ఫుడ్ ఏందే నొప్పి గట్టిస్తూ వస్తుంటాయి కదా. సో అట్లా కాకుండా మీకు టీత్ అనేది కొంచెం స్ట్రాంగ్నెస్కి క్రియేట్ అవుతుంది. సో మీ బోన్స్ అనేవి మంచిగా సో బెనిఫిట్స్ వచ్చేసి సో టీత్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది. అండ్ మీ బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ మీ హార్ట్ కూడా మంచిగా వర్క్ అవుతుంది. అండ్ సో మజిల్ ఇంప్రూవ్మెంట్ కూడా బాగానే ఉంటుంది. సో ఇంకా ఉంటాయి బట్ అవన్నీ అంతగా వద్దు. సో ఇట్లా ఈ 4 or 5 అయితే సరిపోతాయి. ఓకే. సో లూజెస్ అనేది కంప్లీట్ నువ్వు తీసుకున్న దాన్ని బట్టి బేసి ఉంటుంది. ఓకే. సో నువ్వు వీక్లో 6,000 అయినది 2 వీక్కి 2 టైమ్స్ అట్లా తీసుకుంటే కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. ఓకే. సో 1,000 అయ్యి అనేది సో డేకి 1,000 అయ్యే కదా మనోడు చెప్పిండు. 2,000 అయ్యే 1,000 to 2,000 అయ్యు అనేది సో నేను తీసుకునేది 1,000 అయ్యు. సో పర్ డేకి 2,000 అయ్యు ఉంటుంది కదా. సో 2 క్యాప్సిల్స్ యూజ్ చేస్తాను అనేది కూడా వద్దు. సో నువ్వు తీసుకునే క్యాప్సిల్స్ పైన బేస్ అయి ఉంటుంది. ఓకే. సో 1,000 to 2,000 అంటే సరిపోతుంది. ఓకే. సో పర్ డేకి 1 క్యాప్సిల్ తీసుకోండి. సో వాటర్ అనేది ఇంటేక్ అనేది హై ఉండాలండి. ఓకే. సో ఇవన్నీ నువ్వు పర్ఫెక్ట్గా మేనేజ్ చేసుకో. సో నువ్వు ఎట్లా పడితే అట్లా యూజ్ చేసేస్తే మాత్రం సో ఫస్ట్ థింగ్ కిడ్నీస్ అయితే పక్కాగా డ్యామేజ్ అవుతుంది. సో నువ్వు ఎట్లా పడితే అట్లా యూజ్ చేస్తే మాత్రం. ఓకే. సో నువ్వు యూజ్ చేసే ప్రాసెస్ బట్టే బేస్ ఉంటుంది. అందుకే చెప్తున్నాను. ఓకే. సో విటమిన్ D3 గురించి మీకు అర్థమైతే ఐమ్ హ్యాపీ. సో ఇదే మెయిన్. సో ఇంతకు మించి ఉంటుంది. సో మాట్లాడితే ఇంకా ఉంటుంది. సో అవన్నీ అంతగా అవసరం ఉండదు. ఓకే. సో మెయిన్ మన టాపిక్కి అండ్ మన బాడీ బిల్డింగ్కి సో ఎవరైతే నార్మల్ పీపుల్ నన్ను చూస్తారో వాళ్ళకి మంచిగా హెల్ప్ అవుతుంది. ఓకే. సో హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. సో అయ్యిందా లేదా అనేది నాకు కూడా తెలియదు. సో నీకు అర్థమైతే నేను చేసేదానికి 100% వర్క్. ఓకే. సో మెయిన్ రీజన్ అయితే అదే. ఓకే. కూల్. సో మీకు అర్థమైతే ఐఎమ్ రియల్లీ హ్యాపీ బ్రో. ఓకే. సో ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. సో మాట్లాడితే మళ్ళీ విటమిన్ D3 కొంచెం డీప్గా మాట్లాడినా బాగోదు. ఓకే. మంచిగా యూజ్ చేయండి. గ్రోత్ కూడా బాగానే ఉంటుంది. సో ప్రజెంట్ నేను యూజ్ చేస్తలేదు బట్ తీసుకునే ఉద్దేశం కూడా నాకు ఉంది. సో ఎందుకంటే నేను ఫస్ట్ బల్క్ చేసే టైంలో నేను యూజ్ చేయలేదు. ఓకే. ఫస్ట్ టైం బల్క్ చేసేటప్పుడు యూజ్ చేయలేదు. ఇది నా సెకండ్ బల్క్ కాబట్టి సో తీసుకున్నా ఏం కాదని నాకు తెలుసు. ఓకే. సో అది దానివల్ల పెద్ద స్టెరాయిడ్స్ ఇదేం కాదు. ఓకే. సో అది నాకు తెలుసు. ఎందుకంటే నేను యాక్చువల్గా కెమిస్ట్రీ స్టూడెంట్. నాకు ఐ నో. సో ఏంది క్యాప్సిల్స్ అనేవి ఏం యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ అవుతాయి, నాకు ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంది. సో దాని గురించి అందుకే నేను కాన్ఫిడెంట్గా మాట్లాడుతాను. ఓకే. సో D3 అనేది మంచిదే బట్ స్టార్టింగ్ స్టేజ్లోనే మీరు తీసుకోకండి. ఓకే. సో ఒక 1 year ఇట్లా ఎవరైతే జిమ్ చేస్తారో సో వీళ్ళైతే తీసుకొని ట్రై చేయండి. సో మీరు జిమ్ జాయిన్ అయిన 3 monthsకి 6 monthsకి యూజ్ చేస్తారంటే మాత్రం వద్దు. ఓకే. సో మీరు కంప్లీట్ ఒక ప్రోటీన్ పైన మంచిగా ఫోకస్ చేయండి. ప్రోటీన్ పైన అంటే సో సప్లిమెంట్ ప్రోటీన్, వే ప్రోటీన్స్ అండ్ చికెన్, ఎగ్స్, ఫిష్, మటన్, కార్బ్స్, ఫ్యాట్స్ వీటిపైన కంప్లీట్గా ఫోకస్ చేయండి. సో వీటిపైన న్యూట్రిషన్ పైన మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ క్రియేట్ అవుతుంది మంచిగా. ఓకే. సో నేను మజిల్ గ్రోత్ మంచి స్పీడ్గా ఉంటుందని చెప్పేసి మీరు జిమ్ జాయిన్ అయిన 1 month కంప్లీట్ అయిన తర్వాత డే 1 నుంచి డే 3 months తర్వాత నుంచి యూజ్ చేయకండి. ఓకే. అది అంత మంచిది కూడా కాదు. సో ఎవరైతే కొంచెం ఇంటర్మీడియట్ స్టేజ్కి వస్తారో సో వాళ్ళైతే యూజ్ చేయండి. ఏం కాదు. సో నాది గ్యారంటీ. నువ్వు 4 years of 5 years of వాటర్ కంప్లీట్ చేస్తే ఏం కాదు, నేను గ్యారంటీ ఇస్తాను. ఓకే. సో నీకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రం దానికి నేనేం చేయలేను బ్రో. సో హెల్త్ ఇష్యూస్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు డాక్టర్ని కన్సల్ట్ అవ్వు. ఒకళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అయినా ఇదే చెప్తారు. బట్ ఎవరికైతే మరీ కిడ్నీస్, సో హార్ట్ ఇట్లాంటి ఎక్స్ట్రీమ్గా పెయిన్స్ ఉంటాయో సో వాళ్ళు ఎట్లానో కన్సల్ట్ అవుతారో అది నాకు తెలుసు. ఓకే. బట్ చెప్తున్నా అంటే నేను ఏదో చెప్తానని చెప్పేసి మీరు కూడా ఏది పడితే నమ్మకూడదు కదా, అందుకోసం.
సో విటమిన్ డి3 కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంతే, ఇంతకు మించి ఇంకేం లేదు, ఉంది బట్ అదంతా మనకు అవసరం లేదు. సో మన వరకు వస్తే ఇది సరిపోతుంది. ఓకే, స్టార్ట్ ది వర్కౌట్ సెక్షన్. ఓకే, ఇందాక మాట్లాడాను బట్ మైక్ పాసింగ్ వాయిస్ అయితే రాదు. బట్ మీరు ఏదైతే మేజర్గా ఫస్ట్ వర్కౌట్ చేస్తారు, సో ఒక డేలో సో బ్యాక్ని ఎక్స్టెండ్గా గ్రో చేద్దాం అనుకుంటారు అండ్ బైసెప్ని గ్రో ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటారు కదా. సో ఆ టైంలో మీరు ఏ వర్కౌట్కి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారో అప్పుడు చేసేటప్పుడు వెయిట్స్ని కొంచెం కొత్త వెయిట్స్ లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. సో కొత్త వెయిట్ లిఫ్ట్ చేస్తుందంటే సో మళ్ళీ కొంచెం ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది, ప్లస్ మీకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకే, ఎప్పుడు కటింగ్ పీస్ లాగా ఓన్లీ పంప్ ఒకటి అంటే మాత్రం అవ్వదు బల్క్. సో బల్క్ కంప్లీట్ మజిల్ ఫిల్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ అది బెస్ట్ వే. అండ్ దానికి నువ్వు టైం చేసుకుంటే అది బెస్ట్. బట్ మీరు చేయడానికైతే ట్రై చేయండి అట్లీస్ట్. ఓకే, అవును.
ఫైనల్లీ డే 32 కాదు 33 అనుకుంటా. చివరి డే బాగా కంప్లీట్ అయింది. బట్ మైక్లలో మాట్లాడిన వేస్ట్. మిస్ అయ్యింది అనుకున్నా. లైటింగ్ పడతలేదు. ఓకే. ఓ ఓకే. సో దట్స్ ఫర్ టుడే. సో సీ యూ టుమారో.